సో కార్తీక దీపంపై గొడవ. తమిళనాడులో సరికొత్త రాజకీయం అనేది ఇవాళ చెలరేగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. 100 మంది ఎంపీలు మన సెక్యులర్ హిందువులు అవ్వడం చాలా బాధాకరం అండి. ఇది హిందూ బంధువులకి మేల్కొల్పన. సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం ఆచారం కార్తీక దీపం వెలిగించడం. ఇక్కడ వాళ్ళు దర్గా కట్టుకొని నిన్నగాక మొన్న వచ్చిన ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దర్గా కట్టుకొని ఇది మాది అని చెప్పడం. దర్గా అనేది మా సంస్కృతిలో లేదు. వాళ్ళు ఒక మాట అన్నారు మాకు సూటిగా, మీరు శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఒక బొంద దగ్గరికి వెళ్ళి ఏదైతే పాతేసినటువంటి బొంద దగ్గరికి వెళ్ళి మీరు మొక్కుతారా? 100 సంవత్సరాల కింద వచ్చిన మీకే ఇంత పౌరుషం ఉంటే నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సో కార్తీక దీపంపై గొడవ. తమిళనాడులో సరికొత్త రాజకీయం అనేది ఇవాళ చెలరేగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మధురై, ఏదైతే తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్నటువంటి తిరుపురం కుండ్రం, ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంపై ఒక కార్తీక దీపంపై అయితే ఒక గొడవ అయితే రాజుకుంది. ఆ అంశం పైన అయితే మనతో మాట్లాడడానికి అయితే ఉదయ్ మహారాజ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. శ్రీవంత్. సో ఈ విషయం పైన మీరు ఏ రకంగా రియాక్ట్ కావాలనుకుంటున్నారు? హిందూ దేశంలో ఉంటూ ఇవాళ ఆ దేవాలయం అదంతా కూడా ఒక వక్ ప్రాపర్టీ అని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు. సో ఏం చెప్తారండి దీని నుంచి? ఇది వక్ ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళు దాన్ని లేవదీయడం, అంటే ఆ గుట్ట అంతా వక్దే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే దీనికన్నా ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే 100 మంది ఎంపీలు మన సెక్యులర్ హిందువులు అవ్వడం చాలా బాధాకరం అండి. అంటే మన దేశంలో మన వర్గానికి చెందిన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడవడము, ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఇది కూడా మనం హిందూ బంధువులందరూ గమనించాలి, మేల్కొనే ఇది హిందూ బంధువులకి మేల్కొని పనుకోవాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం 6 క్షేత్రాల్లో మొదటి క్షేత్రం, ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఇది. దీంట్లో అనాదిగా వస్తున్న ఆచారం కార్తీక దీపం వెలిగించడం. అవునండి, సంవత్సరంలో ఒకసారి వెలిగిస్తారు, గుట్టెక్కేసి పైన వెలిగిస్తారు. ఇది అక్కడ వాళ్ళు దర్గా కట్టుకొని నిన్నగాక మొన్న వచ్చిన ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దర్గా కట్టుకొని ఇది మాది అని చెప్పడం. అంటే నువ్వు రాకముందు ఎవరిది? అసలు దర్గా అనే కాన్సెప్ట్ ఉందా మీలో? దర్గా అనే కాన్సెప్టే లేదు కదా. నిజంగా అండి, నేను చాలా మంది దగ్గర కూడా మేము మాట్లాడడం జరిగింది. మేము పలు వ్యక్తులతో కూడా మేము మాట్లాడే టైంలో దర్గా అనేది మా సంస్కృతిలో లేదు. మళ్ళీ ఎవరైతే మీ హిందువులు ఎవరైతే దర్గా దగ్గరికి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎందుకు వెళ్తున్నారు అని అంటే మేము ఒక క్వశ్చన్ చేసినాము. మీ వాళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు కదండి దర్గా అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక మాట అన్నారు మాకు సూటిగా, మీరు శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఒక బొంద దగ్గరికి వెళ్ళి ఏదైతే పాతేసినటువంటి బొంద దగ్గరికి వెళ్ళి మీరు మొక్కుతారా అని అంటే మేము మొక్కమండి అని చెప్పేసి మేము చెప్పాం. మరి మేము ఎలా మొక్కుతామండి అని చెప్పేసి అదే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాకు కూడా సేమ్ ఇదే రకంగా క్వశ్చన్ చేశారు. సో ఏం చెప్తారు? అదే అంటున్నా, ఇప్పుడు దర్గా మా దర్గా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి విగ్రహారాధన లేదు అన్నప్పుడు ఏమంటారు, ఒక భూతానికి వాళ్ళు సమర్పణ చేయము, సమర్పణ భావం మేము పెట్టుకోము అన్నప్పుడు ఈ దర్గా అన్నది ఏంది? అదొక భూతమే కదా. అంటే ఒక శవానికి మొక్కొచ్చు కానీ విగ్రహారాధన చేయకూడదు. సో దీన్ని కూడా మనం గమనించాలి. మన హిందూ బంధువులు మన వాళ్ళే చాలా మంది పోతూ ఉంటారు, ఇంకా కందూరని ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఆపాలి. అంటే ఆ దర్గాలు నడిచేవి మళ్ళీ మన సొమ్ముతోనే. అవును, మన సొమ్ముతోనే. ఇవాళగా అంటే నిన్నగాక మొన్న వచ్చిన కొన్ని 50-100 సంవత్సరాల కింద వచ్చిన మీకే ఇంత పౌరుషం ఉంటే, సనాతన ధర్మానికి పుట్టినిల్లు భారతదేశం. మరి సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఆయన పురాణ పురుషుడు. అవునండి. అందులో 6 ప్రదేశాల్లో ఆయన షణ్ముఖుడు. ఆ షణ్ముఖుడికి 6 క్షేత్రాలు ఉంటాయి. అది తమిళనాడులోనే ఉంటాయి. అందులో మొట్టమొదటి క్షేత్రం. మరి అది అనాదిగా వస్తున్న కదా ఆచారం. అలాంటి ఆచారం పైన కాంక్షలు పెట్టి దాన్ని ఆపడం, దాన్ని మళ్ళీ కోర్టులో, అంటే దాన్ని ఆపడం పొంగ మళ్ళీ మనమే దాన్ని కోర్టులో కొట్లాడి ఇది మాదే అని చెప్పేసి నిరూపించుకోవడం, ఇది అసలు దుర్మార్గం. ఇది మహారాజ్ గారు అక్కడ హిందువులకు ఫేవర్ గా అక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నారు అనే ఒక సాకుతో ఎవరైతే కొంతమంది సెక్యులర్సే కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వెళ్ళి
అక్కడ వాళ్ళు ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిని తొలగించండి. హిందువులకు ఫేవర్‌గా మాట్లాడుతా ఉన్నారు. హిందువులకు సంబంధించినటువంటి ఏవైతే తీర్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫేవర్‌గా చేస్తున్నారు. అతన్ని తొలగించండి అని చెప్పి చేస్తున్నారు. ఎలా చూస్తారండి దీని గురించి? అవునండి. ఇప్పుడు దాంట్లో మన వాళ్ళే ఉన్నారండి. సగం యాహ్! ఎంపీలు అందరూ వాళ్ళే 100 ఉన్నారు. మంది యెస్. ఎంపీలు. హ్మ్. అందులో ఇంకో వర్గానికి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ వెళ్ళేసి హిందువులకి ఫేవర్‌లో తీర్పు ఇస్తున్నాడు అని చెప్పేసి అతన్ని తీసేసేయండి. అంటే ఇది అనాదిగా వస్తున్నది. అందరికీ తెలిసిన విషయమే. అనాదిగా వస్తున్నది. ఇది తెలిసి కూడా నువ్వు దాన్ని ఆపావు. అది నీది కాదు. అయినా అరాచకంగా దోచుకుంటున్నావు. మరి ఇది అరాచకంగా దోచుకోబడుతున్నది. మా పని మమ్మల్ని చేసుకొనిస్తలేరు అని జెప్పేసి కోర్ట్‌లో ఎళ్లి సంప్రదిస్తే, ఆ కోర్ట్‌లో వచ్చిన తీర్పు ప్రకారమే గదా! మళ్ళీ అక్కడ వెలిగిచ్చింది. ఆ తీర్పును కూడా వీళ్ళు తిరస్కరిస్తారు. సమర్థించరంట. ఆ! తిరస్కరిస్తారు. తిరస్కరించేసి జడ్జినే మార్చేయాల. ఇలాంటి రోజుల్లో జడ్జినే ఉన్నాం. మార్చేయాలి. హ్మ్. ఇప్పుడు రేపు పొద్దున మీకు రక్షణ, నాకు రక్షణ ఎక్కడుందండి? లేదండి. ఎవరికీ లేదండి. ఇన్ కేస్ వాళ్ళకి గూడా ఉండదు. అక్కడ ఎవరైతే వెళ్ళిన వాళ్ళున్నారో వాళ్ళకి గూడా ఉండదు రేపు. వాళ్ళకి గూడా ఉండదు. కాబట్టి ఇది గమనించాలి. హిందువులు ఏకమయ్యే ఒక సమయం ఇది. ఇప్పుడు గూడా ఏకం గాకపోతే మనమందరం తర్వాత ఏం చూడాల్సొస్తుందో ఊహించలేనిది. కాబట్టి అందరికి అదే చెప్తున్నాను. అంటే ఇలాంటి ఒక అంటే మనకు తెలుసు ఇది మనది అని జెప్పేసి తెలుసు. వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, అంతా తెలుసు. తెలిసి గూడా మన దగ్గర లాక్కునే ఒక ప్రయత్నం. అంటే అరాచకంగా లాక్కోవడం. ఇది ఏ ధర్మం జెప్పిందండి? అరాచకం చేయమని? ఇది అరాచకం అంటే అరాచకం చేస్తున్నారు. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసేలాంటి ఒక చర్యలు చేస్తున్నారంటే ఇది ధర్మం ఎట్లవుతుంది? కాబట్టి ఇలాంటి ఒక ఏదైతే మానసిక స్థితి ఉన్న ఏదైతే ధర్మం గాని, లేకపోతే మతం ఉన్నదో ఇలాంటి వాళ్ళని మనం ఖండించాల్సిన ఒక సమయం. మహారాజ్ గారు ఒక మాట మాట్లాడడం జరిగిందండి. దాంట్లో నుంచి ఒక క్వెషన్ నేనేస్తాను. వందల సంవత్సరాల కింద వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇవాళ ఇది మాది అని చెప్పేసి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మీరు ఒక సూటిగా ఒక క్వెషన్ ఇస్తా ఉన్నారు. సో, దానికి ఇక్కడ హిందుత్వానికి, సనాతన ధర్మానికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల చరిత్ర అనేది మనకుంది. మరి వీళ్ళని మనం ఏ రకంగా మన సంస్కృతిలోకి వీళ్ళొచ్చారు అని చెప్పేసి మనం ఎలగొడదామని మీరు ఒక క్వెషన్ చేస్తున్నారు. ఇది సాధ్యమవుతదంటారా? చూడండి మన సంస్కృతి, మన సాంప్రదాయం మనల్ని అరాచకం చేయమని నేర్పలేదండి ముందుగా. మనం ముందు నుంచి కూడా విలువలు, వ్యక్తిత్వము మళ్ళీ నైతిక విలువలతోని కూడుకున్నటువంటి సాంప్రదాయము అంటే సభ్యతరమైనటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి ఒక సమాజాన్ని వాళ్ళు వచ్చి చిన్నాభిన్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏందంటే బయట నుంచి వచ్చి ఇప్పుడు ఎవరైతే ఈ అరాచకం చేస్తున్నారో ఇతర వర్గాల వాళ్ళు వీళ్ళెవరో కాదండి. గతంలో మన వాళ్ళే కన్వర్ట్ చేయబడ్డారు. యెస్. ఇది వాళ్ళకి తెలియక హుహు. మూర్ఖత్వంగా వాళ్ళు అదే నిజం అని చెప్పేసి ఏదైతే ఆ చీకట్లో ఉండి దాన్నే నమ్ముతున్నారు కదా. నేను అదే చెప్పబోతున్నాను అందరికి. అంటే ఇది ఒక కనువిప్పు కావాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మొన్న అసెంబ్లీలో జరిగిన విషయమే. నేను వందే మాతరం మేము పాడలేం, నోటి నుంచి మేము చెయ్యలేము. మాకు ఒక్కడే దేవుడు. మా అసలు ధర్మానికి విరుద్ధం ఇది. యెస్. మా ధర్మానికి విరుద్ధం. మాకొక్కడే దేవుడు కాదు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఇంకో దానికి మేము తల వంచం అని చెప్పేసి వెళ్తున్నారు కదా. అసలు దేవుడు అనే ఒక కాన్సెప్ట్ కి అర్థం తెలుసా మీకు? అసలు ఈ విశ్వం ఎలా ఉద్భవించిందో తెలుసా మీకు? భూమి ఫ్లాట్ గా ఉంటది అనే ఒక భావనలో ఉంటారు మీరు. భూగోళము అనేది మన వేదాల్లో చెప్పబడింది. అవునండి. ఎప్పుడో అంటే కొన్ని వందల వేల సంవత్సరాల కిందనే. కాబట్టి వీళ్ళు మాకు చెప్పేదేంటంటే అయినా మనం వాళ్ళు చెప్పినవి వాళ్ళు చేసినవి అన్ని భరించుకుంటా ఇంకెన్ని రోజులు ఉండాలి? ఇంకెప్పుడు మనం మారుతాము? మనం ఇంకెప్పుడు దీన్ని ఎదిరిస్తాం? కాబట్టి ప్రతి హిందూ బంధువులు దీన్ని గ్రహించాలి. ఇది మన దాకా రాలేదు కదా అంటే నీ దాకా వస్తేనే లేస్తావా? పక్కింట్లోనే వచ్చాడు కదా అంటే పక్కింట్లో వచ్చాడు కదా అని చెప్పేసి నువ్వు పడుకుంటే రేపు నీ ఇంట్లో అవునండి. పక్కింట్లోకి రానియకుండా నువ్వు చూసుకోవాలి. అప్పుడు నీ ఇల్లు రక్షింపబడుతుంది. కాబట్టి ఇది గ్రహించాలి. పక్క రాష్ట్రానికి వచ్చింది ఒక ఆపద. మన రాష్ట్రానికి ఇలాంటి ఆపదలు చాలా వస్తున్నాయి, రాబోతున్నాయి. యెస్. కాబట్టి లేవండి, మేల్కోండి. యెస్. రైట్ అండి. థాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.